ఓకే స్టూడెంట్స్ చూడండి ప్రాబ్లమ్స్. ఓకే, ఫస్ట్ ప్రాబ్లం. శ్రీ కెఎస్ రాకేష్ ఈజ్ వర్కింగ్ ఇన్ మినిస్ట్రీ ఆఫ్ రైల్వే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఎట్ కాంచీపురం, తమిళనాడు స్టేట్. He submitted the following particulars of his income from previous year. Compute the income from salary for the assessment year under both resume. ఓకే, రెజ్యూమ్ అంటే చెప్తా. బేసిక్ పే పర్ మంత్ పర్ యానం అనేది చూసుకోండి ఒకసారి. తర్వాత ఎంటర్టైన్మెంట్ అలవెన్స్ 5,000 పర్ మంత్, హౌస్ రెంట్ అలవెన్స్ 5,000 per month, rent paid by him 7,000 per month, CCA okay 1,200 per month. He paid 200 per month as professional tax, employers contribution to. ఇదంత ఇంపార్టెంట్ ఏం కాదు, ఆడి వరకు ఏంది అలవెన్సెస్ గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. ప్రొఫెషన్ ట్యాక్స్ వరకు గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. ఓకే, ఈ ప్రాబ్లం అంతే. ఇక ఈయన గవర్నమెంట్ ఎంప్లాయీ కాబట్టి ఇది గవర్నమెంట్ ఇప్పుడు ఏంటి మనం ఏంది కండక్టర్ బస్సు టికెట్ తీసుకుంటాడా అట్లా ఏంది ఈయన మినిస్ట్రీ ఆఫ్ రైల్వేలో వర్క్ చేస్తుంది కాబట్టి వాళ్ళ పిల్లలకు టికెట్ అనేది ఏముండదు, టికెట్ వాల్యూ ఏమని ఫ్రీ అన్నట్టు. ఓకే, గుర్తుపెట్టుకోండి. ఇది స్క్రీన్ షాట్ తీసుకోండి కంచెడికి. ఓకే, కంప్యూట్ ఇన్కమ్ ఫ్రమ్ శాలరీ అండర్ రిజ్యూమ్ బేసిక్ పే ఎంటర్టైన్మెంట్ అలవెన్స్ 5,000 per month, 5,000 per month గుర్తుపెట్టుకోండి. బేసిక్ పే 36,000. ఓకే, సేమ్ ప్రాబ్లం ఎట్లా చేయాలంటే 1 నెంబర్ వేసి క్యాల్కులేషన్ ఆఫ్ ఇన్కమ్ ఫ్రమ్ శాలరీ శ్రీ ఎస్కే రాకేష్ ఫ్రమ్ ది కరెంట్ అసెస్మెంట్ ఇయర్ అని ఇక్కడ 2024-25 వేసేసుకొని పర్టికులర్స్ నార్మల్ సిచ్యువేషన్ రెజ్యూమ్ అది ట్యాక్స్ రెజ్యూమ్ 115 BAC గుర్తుపెట్టుకోండి. తర్వాత శాలరీ అలవెన్స్ వర్క్ విజిట్స్ ప్రాఫిట్ ఆఫ్ శాలరీ ఈ 4 గుర్తుపెట్టుకోండి. తర్వాత ఇవన్నీ అన్నిటిని యాడ్ చేసి వచ్చేదే గ్రాస్ ఇన్కమ్ ఫ్రమ్ శాలరీ. ఓకే, డిడక్షన్స్లో స్టాండర్డ్ డిడక్షన్, ఎంటర్టైన్మెంట్ అలవెన్స్, ప్రొఫెషన్ ట్యాక్స్ డిడక్షన్స్ ఇవన్నీ 16, 1, 2, 3 అన్నట్టు. ఓకే, గుర్తుపెట్టుకుని లాస్ట్లో ఈ డిడక్షన్స్ అన్ని చేసిన తర్వాత ఇన్కమ్ ఫ్రమ్ శాలరీ ఎంతైతే వచ్చిన గ్రాస్ ఇన్కమ్ నుంచి ఇవన్నీ డిడక్ట్ చేస్తే వచ్చే అమౌంటే ఇన్కమ్ ఫ్రమ్ శాలరీ. ఓకే, ఎలా క్యాలిక్యులేట్ చేయాలో ఇప్పుడు చెప్తా. ఫస్ట్ ఏంటిది, ఓకే బేసిక్ పే ఎంత ఉంది, 36,000 ఉంది క్వశ్చన్లో. ఓకే, ఇది ఇంటూ 12 వేస్తే మనకు 4,32,000 వచ్చింది. రెండిట్లలో అంటే నార్మల్ సిచ్యువేషన్లో అంతే, ట్యాక్స్ రెజ్యూమ్లో అంతే. 115 BAC అంటే ఏంది, ఎంటర్టైన్మెంట్ అలవెన్స్, ప్రొఫెషన్ ట్యాక్స్ అలవెన్స్ నాట్ అలౌడ్ అనమాట. ఈ రెండింటికి నాట్ అలౌడ్ ఉంటుంది. ఓకే, ఈ ఒక్క 2 సిచ్యువేషన్లోనే నాట్ అలౌడ్. ఇంకా ఏది ఇది ఏ డిడక్షన్ అయినా కానీ నాట్ అలౌడ్. ఈ రెండే కాదు, ఏ డిడక్షన్ అయినా నాట్ అలౌడ్. సో ఇక్కడ కూడా మనం డిడక్షన్ ఏమి తీసుకోవాలి. తర్వాత ఎంటర్టైన్మెంట్ అలవెన్స్ క్యాల్కులేషన్ చేయాలి. ఎంటర్టైన్మెంట్ అలవెన్స్ ఓకే 5,000 ఇచ్చిండు, 5,000 ఇంటూ 12 months వేసేసుకున్నాం. తర్వాత ఎంటర్టైన్మెంట్ అలవెన్స్కి డిడక్షన్ ఇక్కడ ఉంది కదా, ఎంటర్టైన్మెంట్ అలవెన్స్కి డిడక్షన్ ఎంతైతే మనకు డిడక్షన్ ఇక్కడ రావాలో దాన్ని క్యాల్కులేట్ చేయాలన్నమాట. ఓకే, ఎంత డిడక్షన్ ఈక్వల్స్ లీస్ట్ ఆఫ్ ది ఫాలోయింగ్. సేమ్ ఇట్లా వేసి క్యాల్కులేషన్ ఆఫ్ డిడక్షన్ ఫ్రమ్ ఎంటర్టైన్మెంట్ అలవెన్స్ వేసి, ఆయన గవర్నమెంట్ ఎంప్లాయీ కదా, ఆయనే మినిస్ట్రీ ఎక్కడ వర్క్ చేస్తుంది చూడండి, మినిస్ట్రీ ఆఫ్ రైల్వే గవర్నమెంట్ ఎంప్లాయీ అని ఉంది అక్కడ. ఓకే, సో గవర్నమెంట్ ఎంప్లాయీ కాబట్టి డిడక్షన్ ఈక్వల్స్ లీస్ట్ ఆఫ్ ఫాలోయింగ్. ఒకలా ప్రైవేట్ ఎంప్లాయీ అయితే డిడక్షన్స్ ఏమి ఉండదు, ఎంత అమౌంట్ ఉంటే అంత అమౌంట్ వేసుకోవాలి. డిడక్షన్ ఈక్వల్స్ నీళ్ళు వేసేయాలి. ఓకే, ఇలా డిడక్షన్ ఏంటి, యాక్చువల్ ఎంటర్టైన్మెంట్ అలవెన్స్, తర్వాత 20% ఆఫ్ శాలరీ, తర్వాత స్టాండర్డ్ అమౌంట్. ఇక్కడ శాలరీ అంటే శాలరీ ఈక్వల్స్ టు బేసిక్ పే ఓన్లీ. బేసిక్ పే ఎంత చూసినాక మనం ఇప్పుడు బేసిక్ పే ఎంత, ఇది బేసిక్ పే, ఇది కాదు ఇది. ఓకే, పర్ మంత్ కాదు, మనం పర్ యానం తీసుకోవాలి. ఓకే, తర్వాత యాక్చువల్ ఎంటర్టైన్మెంట్ అలవెన్స్ 5,000 per month, హౌస్ రెంట్ అలవెన్స్కి
ఎంటర్టైన్మెంట్ అలవెన్స్కి 5000 పర్ మంత్ ఇచ్చిండు. ఓకే, సో మనం ఇంటూ చేసుకుంటే 60,000 వచ్చింది. తర్వాత శాలరీ ఈక్వల్స్ టు బేసిక్ పే, అంటే బేసిక్ పే ఎంత, ఓకే 4,32,000 ఇంటూ 20% చేస్తే మనకు ఇంత అమౌంట్ వచ్చింది. తర్వాత స్టాండర్డ్ అమౌంట్ ఎప్పుడైనా 5,000 ఉంటుంది. ఈ మూడిట్లో ఏది తక్కువ ఉంది, 5,000 లీస్ట్ కాబట్టి సో 5,000 ఇక్కడ వేసేసినాం అనమాట. ఓకే, అంతే, ఇక్కడ శాలరీ క్యాల్కులేషన్స్ అయిపోయింది. తర్వాత ఇంకోటి ఏముంది, హౌస్ రెంట్ అలవెన్స్. హౌస్ రెంట్ అలవెన్స్ కూడా, హౌస్ రెంట్ అలవెన్స్కి మనం ఇక్కడ డిడక్షన్ వేయడానికి ఏముందా ఛాన్స్, ఈ మూడు తప్పితే వేరే వేయకూడదు డిడక్షన్స్లల్లో. ఓకే, ఈ ప్లేస్లో సో మనం డిడక్షన్ అనేది ఇక్కడనే చేయాలి. ఎంత 5,000 ఇంటూ 12 అంటే 60,000 వచ్చింది. మనం డిడక్షన్ ఎంత చేస్తున్నాం అనే దానికి క్యాల్కులేట్ చేయాలి. ఇప్పుడు చూడండి, డిడక్షన్ ఆఫ్ ఫ్రమ్ హౌస్ రెంట్ అలవెన్స్. ఇక్కడ అదర్ సిటీ, మెట్రో సిటీ అయితే మెట్రో సిటీస్ ఏంటి, ఢిల్లీ, ముంబై, కలకత్తా, చెన్నై, ఈ 4 మెట్రో సిటీస్. ఓకే, డిడక్షన్ ఈక్వల్స్ లిస్ట్ ఆఫ్ ది ఫాలోయింగ్. ఈ ఫస్ట్ ABCD ఏంటి, యాక్చువల్ హౌస్ రెంట్ అలవెన్స్, రెంట్ పేడ్ 10% ఆఫ్ శాలరీ, తర్వాత 40% ఆఫ్ శాలరీ. ఈ 3 గుర్తుపెట్టుకోవాలి. ఓకే, యాక్చువల్ హౌస్ రెంట్ అంతా 5,000 ఇంటూ 12 60,000. ఇది యాక్చువల్ హౌస్ రెంట్ అలవెన్స్. క్వశ్చన్లో ఇచ్చిండు 5,000 అని. ఓకే, హౌస్ రెంట్ అలవెన్స్కి ఎంటర్టైన్మెంట్ అలవెన్స్కి 5,000 ఇచ్చిండు. సో 60,000 వచ్చింది. తర్వాత రెంట్ పేడ్ 10% ఆఫ్ శాలరీ, ఇది 40% ఆఫ్ శాలరీ. ఓకే, శాలరీ ఎంత మనకు అసలు అంటే శాలరీ ఈక్వల్స్ చేయండి. మనకి ఇక్కడ ఎంటర్టైన్మెంట్ అలవెన్స్లో ఓన్లీ శాలరీ ఈక్వల్స్ టు బేసిక్ పే, ఇక్కడ హౌస్ రెంట్ అలవెన్స్లో శాలరీ ఈక్వల్స్ టు బేసిక్ పే, DA రిటైర్మెంట్ బెనిఫిట్స్ విత్ ఫిక్స్డ్ కమిషన్ కదా. ఓకే, ఇక్కడ బేసిక్ పే ఒక్కటే ఇచ్చిండు. DA అంటే రిటైర్మెంట్ బెనిఫిట్స్తో ఇవ్వలేదు కాబట్టి నిల్, ఇంకా ఫిక్స్డ్ కమిషన్ ఆన్ సేల్స్ ఏంది ఏమి ఇవ్వలేదు కాబట్టి నిల్. సో మనకు ఈ ఎంతైతే అమౌంట్ ఉందో ఇదే మనకు శాలరీ అన్నట్టు ఇక్కడ. ఓకే, సో దీంట్లో వచ్చిన అమౌంట్లో 40% చేస్తే మనకి ఈ అమౌంట్ వచ్చింది. మళ్ళీ ఇక్కడ రెంట్ పెయిడ్ కదా, ఇక్కడ ఏమి ఇచ్చిండు, రెంట్ పెయిడ్ 10% ఆఫ్ శాలరీ. రెంట్ పెయిడ్ ఎంత అంటే మనం చూడాలి, క్వశ్చన్ స్క్రీన్ షాట్ తీసుకుని చూడండి. అంత రెంట్ పెయిడ్ బై హిమ్ 7,000 పర్ మంత్. 7,000 ఇంటూ 12 ఎంత, ఓకే 84,000. 7,000 ఇంటూ 12 84,000 మైనస్ 10% ఆఫ్ శాలరీ కదా. శాలరీ ఎంత ఇక్కడ మనకు ఇంత ఇచ్చిండు, శాలరీ ఈక్వల్స్ టు ఇంత ఇచ్చిండు. ఇందులో 10% ఇంటూ 10% కదా. సో ఎంత వస్తుంది, ఇక్కడ ఇంత అమౌంట్ వస్తుంది 10% చేస్తే. దీంట్లో నుంచి ఇది మైనస్ చేస్తే వచ్చిన అమౌంట్ ఇది. ఓకే, వచ్చిన అమౌంట్ ఇది. ఈ మూడిట్లలో ఇది తక్కువ ఉంది కాబట్టి సో డిడక్షన్ ఈక్వల్స్ టు 40,800. డిడక్షన్ ఇక్కడ మనం 40,800 వేసినాం, మైనస్ చేసినాం అనమాట. చేసిన తర్వాత 60,000 నుంచి 40,800 మైనస్ చేస్తే 19,200 వచ్చింది. ఇక్కడ మనకు డిడక్షన్ ఏముండదు కదా, ఇక్కడ ఉందా డిడక్షన్ లేదుగా, నాట్ అలౌడ్ కాబట్టి ఇక్కడ నాట్ అలౌడ్. సో డిడక్షన్ ఏం లేదు కాబట్టి డైరెక్ట్ అమౌంట్ వేసేసినాం అనమాట 60,000. తర్వాత CCA ఎంత ఇచ్చిండు, 1200 పర్ మంత్ ఇచ్చిండు. సో 12తో ఇంటూ చేసాం, ఎంత 14,400 వచ్చింది. ఇక్కడ 14,400. ఈ 1 2 3 4 కదా, 4 అమౌంట్ని యాడ్ చేస్తే మనకు 5,25,600 వచ్చింది. ఒకసారి యాడ్ చేసి చూడండి మీకు ఎంత వచ్చిందో లేదో. తర్వాత ఈ అమౌంట్ని యాడ్ చేస్తే ఇంత అమౌంట్ వచ్చింది. దీన్ని గ్రాస్ ఇన్కమ్ ఫ్రమ్ శాలరీ అంటారు. తర్వాత స్టాండర్డ్ డిడక్షన్ ఎప్పుడైనా కానీ మనకు 50,000 ఉంటుంది. ఎక్కడైనా ఎప్పుడైనా ఈ అమౌంట్ చేంజ్ అవ్వదు. ఓకేనా, దీనికి అండర్ సెక్షన్ ఏంటి 16IA ఇది గుర్తుపెట్టుకోండి. డిడక్షన్లో 16 అన్నిటికీ 16 వస్తుంది. 1 2 3 కదా, 1 2 3కి 1 2 3 చేసేయండి, కథం అయిపోయి. తర్వాత ఇది స్టాండర్డ్ డిడక్షన్ అయిపోయింది. తర్వాత ఎంటర్టైన్మెంట్ అలవెన్స్, ఇందాక ఫస్ట్ క్యాల్కులేషన్ ఎంటర్టైన్మెంట్ అలవెన్సే. ప్రొఫెషన్ ట్యాక్స్ అక్కడ అతను ఇచ్చిండు చూడండి ప్రాబ్లంలో. ఇది హీ పెయిడ్ 200 పర్ మంత్ ఏనా పర్ యానమా అసలు చూడండి. పర్ ఏనా ఇది ఎమ్మా, ఏనే కదా. ఏ అంటే యానం అంటే ఇయర్లీ, ఎం అంటే మంత్ అంటే మంత్లీ.
సో ఇది గుర్తుపెట్టుకోండి, మంత్లీ ఇయర్లీ అనేది చాలామంది మిస్టేక్ చేస్తారు. ఓకే, ప్రొఫెషన్ ట్యాక్స్ ఎంత, 200 పర్ మంత్, 200 into 12. ఓకే, 200 into 12 మనకు 2400 వచ్చింది. ఇక్కడ నాట్ అలౌడ్స్. ఓకే, ఈ 3 అమౌంట్స్ని డిడక్ట్ చేస్తే ఈ అమౌంట్లో నుంచి మనకు 4,68,200 వస్తుంది. తర్వాత ఇక్కడ ఇది ఒక్క అమౌంట్ డిడక్ట్ చేస్తే మనకు 5,16,400 వస్తుంది. సో ఇది మన ప్రాబ్లం. ఫార్మాట్ గుర్తుపెట్టుకోండి, మిగిలిన ప్రాబ్లమ్స్ తర్వాత చూద్దాం. ఓకే.